వివిధ కీలకమైన అంశాల మీదన ఆర్ఎస్ఎస్ స్టాండ్ ఏంటి? ఇది 100 సంవత్సరాల భవిష్య భారతంకి సంబంధించినటువంటి సదస్సులో భాగంగా విజయవాడ వచ్చినటువంటి మోహన్జీ భగవత్ని పలువురు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భారతదేశంలో లేబర్కి సంబంధించి విలువ లేకుండా పోతుందంటే అవును అని నిజమని అంగీకరించారు. ₹1,00,000 జీతం తీసుకుంటున్నటువంటి మనల్ని గౌరవించాలని కోరుకుంటున్నాం. ₹1,00,000 వస్తువు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి రైతుని పట్టించుకోవట్లేదు, లేదా వ్యాపారస్తుని పట్టించుకోవట్లేదు. ఇది మారాల సమాజంలో అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. అలాగే స్వదేశీ ఇప్పుడు అంతర్జాతీయంగా వాణిజ్యం నడుస్తున్న సందర్భంలో స్వదేశీ సాధ్యం అంటే ఖచ్చితంగా సాధ్యం. అమెరికా ఏమంటుంది? ఇప్పుడు అమెరికా ఫస్ట్ ఉంటుంది. అట్లాగే ఎవరి దేశపు ఆర్థిక వ్యవస్థ అయినా సరే విదేశాల మీద పడకూడదు కూడా. స్వదేశీ వాటికి పోను అవసరమైన వాటిని బయట నుంచి తెచ్చుకోవాలి. అంతే తప్పించి స్వదేశీ లేని ఆర్థిక వ్యవస్థ కరెక్ట్ కాదని తేల్చి చెప్పారు. అలాగే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ఆర్ఎస్ఎస్ అనేటటువంటి వాదాన్ని పక్కన పెట్టండి. జాతీయ విధానం అన్నటువంటి దాంట్లో సమర్థిస్తాం. బీజేపీ ఏమీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ కాదు, బీజేపీని సమర్థించడం కోసం ఆర్ఎస్ఎస్ ఏర్పడలేదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. అట్లాగే ఈ ఏకాత్మ మానవ దర్శనం అన్నటువంటి అంశం విద్యాభారతి చూస్తోంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అలాగే ప్రపంచమంతా కూడా మానవత్వం వైపుకి ప్రయాణం కావాలంటే ఇప్పుడు హిందువులు జాగృతం కావాల్సినటువంటి అవసరం ఉంది అన్న విషయాన్ని తేల్చి చెప్పారు. అట్లాగే యాంటీ కన్వర్షన్ లా దేశవ్యాప్తంగా అమలు చేయొచ్చు కదా కేంద్ర ప్రభుత్వం అంటే, అది కేంద్ర ప్రభుత్వం చేతిలో లేదు. ఇప్పుడు ఎన్నికల సంఘం పెట్టినటువంటి సరికే ఎన్ని రకాలైన ఇబ్బందులు ఎదురవుతున్నాయో చూస్తున్నాం కదా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో నిర్ణయం జరగాలి. కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి, అస్సాం లాంటి రాష్ట్రాలు. కాకపోతే ఖచ్చితంగా యాంటీ కన్వర్షన్స్ బిల్ అయితే అవసరం, కానీ అది సమాజం ఆధారంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి పాయింట్ తేల్చి చెప్పారు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం కీలకంగా ఉంటుందని చెప్పారు.